శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి 2023 సంవత్సరాన్ని ముగించుకొని 2024 సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన తన కృపకై దేవుని మనము స్తుతించ బద్దులమై ఉన్నాము. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము. ఈ మొదటి వారములో దేవుని వాక్యము కొరకు అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. 7వ వచనము, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. 9వ వచనము, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితురో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితురో అట్టి వాటిని చెయ్యుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. 13వ వచనము, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఈ నూతన సంవత్సరంలో 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు, పదాలు మనం ఇక్కడ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. 4వ అధ్యాయము 7వ వచనంలో దేవుని సమాధానము అనే మాట ఉంది. 9వ వచనంలో దేవుడు మీకు తోడయుండును అనే మాట ఉంది. 13వ వచనంలో నన్ను బలపరచువాని అందే, దీనిని మనము దేవుని బలము, దేవుని సమాధానము, దేవుని తోడు, దేవుని బలము, ద పీస్ ఆఫ్ గాడ్, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్. నూతన సంవత్సరములో దేవుని సమాధానముతో, దేవుని తోడుతో, దేవుని బలముతో మనము జీవించడానికి, సంపూర్తి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మొట్టమొదట దేవుని సమాధానము. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. అప్పుడు అనే మాట ఉంది కాబట్టి ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తే 6వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభువునందు ఆనందముంది, అది మరలా మరలా ఉండేటువంటి ఆనందము. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దీన్ని ఆనంద పత్రిక అని అంటారు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆనందముతోనూ సంతోషముతోనూ తన ఆనందానికి సంతోషానికి ఉన్నటువంటి రహస్యాన్ని ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. అయితే ఈ ఆనందము, సంతోషము అనేది మనం అందరం కూడా కోరుకునేదే. ఈ సంవత్సరం అంతా కూడా మనము హ్యాపీ న్యూ ఇయర్ అంటాము. అంటే ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనము ఆనందంగాను సంతోషంగాను శుభప్రదంగాను ఉండాలి అనేటువంటి ఆశతో ఒకరినొకరు మనము శుభాలు తెలియచేసుకుంటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా ఆ నిజమైనటువంటి ఆనందము ప్రభువునందు ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారికి చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైనటువంటి ఆనందము, ఎవరూ తీసివేయలేని, పరిస్థితులకు పర్యవసానాల మీద ఆధారపడని హృదయంతరంగాలలో దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. ఒక ప్రశ్న ఏమిటంటే, నీవు ప్రభువునందు ఉన్నావా? ఎవరు ప్రభువునందు ఉంటారు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అని ఆయన నోటితో ఒప్పుకొని దేవుడు తమ పాపముల కొరకు చనిపోయి మృతుల్లో నుండి లేచాడు అని హృదయమందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు. వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా తీర్చబడతారు. వారు ప్రభువునందు ఉంటారు.
కాబట్టి మొట్టమొదటిది ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒకవేళ ఇంకా నీవు ఈ ప్రభువునందు ఇన్ క్రైస్ట్ ఒక ఇంటిలో ఉన్నట్టుగా ప్రభువునందు కానీ నీవు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించండి. ఆయన యందు విశ్వాసం ఉంచండి. నీ పాపములకు పరిష్కారము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యం మాత్రమే. మన కొరకు చనిపోయినవాడు ఆయనే మాత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువునందు ఆ లిస్టులోకి రావలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎవరైతే ప్రభువునందు ఉన్నారో వారికి ఆనందము, సంతోషము. అయితే ఈ ఆనందాన్ని, సంతోషాన్ని మనకు దూరం చేసేది, మనకు ఆ ఆనందం, సంతోషం లేకుండా చేసేటువంటి ఒక మాట ఇక్కడ ఉంది. ఏముంది అంటే, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ చింత. ఈ చింత అనేది మానసిక ఆందోళన, ఒక రకమైనటువంటి ఒత్తిడి. పరిస్థితులను బట్టి కానివ్వండి, భవిష్యత్తును బట్టి కానివ్వండి, మనసులో అనేకమైనటువంటి తలంపులు, రకరకాల ఆలోచనలు, తలంపులు మనకు ఆందోళనను, ఒత్తిడిని కలుగజేస్తాయి. అలానే హృదయంలో భావాలు, భావోద్రేకాలు మనకు ఆందోళన కలుగజేస్తవి, చింతను కలుగజేస్తవి. ఈ చింత ఏం చేస్తుందంటే, ఈ ఒత్తిడి ఏం చేస్తుంది అంటే మన నుండి ఆనందాన్ని, సంతోషాన్ని దూరం చేస్తుంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి అన్నాడు. అంటే దేని గూర్చి అయితే మనం చింతపడతామో ఆ విషయంలో మన ఆనందము దూరం అవుతుంది. కాబట్టి ఇప్పుడు పరిష్కారం ఏమిటి అంటే, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రతి సందర్భంలో కూడా చింత అయినా, బాధ అయినా, ఆలోచన అయినా, ఆందోళన అయినా, ఏమైనప్పటికీ కూడా మనకు దేవునికి తెలియచేయాలి. అంటే ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరంలో ఏదైనా సంవత్సరములు, మాసములు, వారములు, దినములు గడుస్తున్న కొలది పరిస్థితులను బట్టి, సంబంధాలను బట్టి, రకరకాల ఆలోచనలను బట్టి ఏదైనా చింత, వేదన, ఒత్తిడి ప్రవేశిస్తూ ఉంటే వెంటనే మనము దేవునికి తెలియచేస్తే, చూడండి, అప్పుడు 7వ వచనం, ఎప్పుడైతే మనము దేవునికి తెలియచేస్తామో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చక్కని మాట, కావలి, గాడ్ అనే మాట. అంటే ఆ ఆందోళన, ఆ చింత రాకుండా దేవుని సమాధానం ఏం చేస్తుందంటే మనకు కావలి ఉంటుంది అనే మాట ఉందండి. దేనికి కావలి ఉంటుంది? మన హృదయాలకు, మన తలంపులకు దేవుని సమాధానం. అంటే ఒక సెక్యూరిటీ, ఒక ఇంటికి సెక్యూరిటీ ఉంటున్నప్పుడు ఎవరిని లోపలికి అనుమతిస్తాడు? ఎవరికైతే అవసరమో వారిని అనుమతిస్తాడు. ఎవరికైతే పరిమితి ఉందో వారికే అనుమతిస్తాడు, అందరినీ అనుమతించడు. అట్లానే మనం దేవుని తెలియజేసినప్పుడు ఈ దేవుని సమాధానం ఏం చేస్తుందంటే మన ఆలోచనలకు, మన హృదయాలకు కావలి ఉండి చింత మన జీవితాల్లో రాకుండా సహాయం చేస్తుంది. ఇది జ్ఞానమునకు మించింది. ఇది అనుభవించి తెలుసుకోవాల్సిందే తప్పక ఇది మన యొక్క తార్కిక జ్ఞానం ద్వారా, లాజికల్గా, రీజనింగ్గా ఇది అర్థమయ్యేది కాదు. దేవునికి తెలియచేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకు తోడుగా మనకు ఉంటుంది. ఒకటి దేవుని సమాధానము అనే మాట. ఈ సంవత్సరంలో దేవుడు తన సమాధానముతో మీ అందరికీ కావలి ఉండి నింపును గాక. రెండవది 9వ వచనములో, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును అన్నాడు. మరలా ఒక మాట అక్కడ అప్పుడు అన్నాడు. వెంటనే ప్రశ్న, ఎప్పుడు అంటే 8వ వచనంలో మనకు సమాధానం ఉంది. ఎప్పుడు అంటే, ఎందుకంటే మన జీవితము అవకాశాలమయం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు కూడా మనకు అనేకమైనటువంటి చాయిసెస్ ఉంటాయి. అనేకమైన నిర్ణయాలు మనం తీసుకుంటాం. ఎన్ని గంటలకు లేవాలి అనేది కూడా నిర్ణయమే.
ఏమి చేయాలి అనేది కూడా ఒక నిర్ణయమే. ఉదయం మొదలుకొని రాత్రి పడుకోబోయే వరకు కూడా అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, చాయిసెస్ మనకున్నాయి, అనేకమైన నిర్ణయాలు మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఈ యొక్క చాయిసెస్ మనము ఎన్నుకునేటప్పుడు ఏ విధంగా చేయాలో చెప్పాడు. 8వ వచనములో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ధ్యానముంచుట, ఆలోచించుట. మన యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ యొక్క అవకాశాలలో అనేకమైన అవకాశాలు మనం ఉన్నప్పుడు, ఉదాహరణకు ఉదయమునే లేవాలి. ఎప్పుడు లేస్తే అది దేవునికి యోగ్యమైనది, మెప్పు కలుగుతుంది, అది న్యాయమైనది, నా పనులు అవతవి. కాబట్టి ప్రతి దానిలో కూడా ఏది సత్యం, ఏది ఘనత, మాన్యత అంటే ఏది హానరబుల్, ఘనత తెస్తుంది నాకు, ఏది న్యాయమైనది, నాకు తగ్గట్టుగా ఏ సమయానికి ఏది చేయటం ఇది న్యాయమా, ఏది న్యాయమైనది, ఏది పవిత్రమైనది. ఈ నిర్ణయం వలన నా కన్ను కానీ, నా చేతులు కానీ, నా హృదయం కానీ అపవిత్రమైనటువంటి అవకాశం ఉందా? కాబట్టి ఏది పవిత్రమైనది చూడాలి, ఏవి రమ్యమైనది. లవ్లీ అనే మాట ఇంగ్లీష్లో ఉపయోగించాడు, అంటే చూడటానికి చక్కగా ఉందా లేదా అనేది. ఏవి ఖ్యాతి గలవి, ఇది మనకు ఖ్యాతి తెస్తుందా లేకపోతే దుఃఖాన్ని తెస్తుందా అనేటువంటిది. వాటి మీద ధ్యానం ఉంచుకోనండి. వర్ది అంటాం, వర్త్ అంటాం కదా. నేను ఇది ఈ విధంగా ఆలోచన చేయుట, దీని మీద మనసు ఉంచుట, దీని మీద సమయాన్ని హెచ్చించుట, ఇది సరైనదా, ఇది యోగ్యమైనదా, ఇది అర్హమైనదా, దీనిలో ఏమైనా నాకు మెప్పు ఏమైనా ఉందా, లేకపోతే సమయం వ్యర్థమవుతుందా, అనవసరమైనటువంటి గలిబిలి కలుగుతుందా. ఇవన్నీ కూడా ఆలోచించుకొని మన అవకాశాలలో నిర్ణయం తీసుకోవాలి. అప్పుడేమన్నాడంటే, ఇటువంటి దృక్పథం, ఇటువంటి చక్కని ఆలోచన కలిగి ఉంటే అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఇటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ఇమ్మానుయేలు అనే మాట ఉంది, దేవుడు మనకు తోడు. ఎబెనేజరు అనే మాట ఉంది, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎవరు తోడున్నా లేకపోయినా దేవుడు మనతో పాటు ఉంటాడు. ఆయన సదాకాలం మనతో పాటు ఉంటాడు. యుగ యుగములు ఆయనతో పాటు మనం ఉంటాం. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే మనకు సమస్తము ఆయన సహాయం చేస్తాడు, బలమిస్తాడు, ధైర్యం ఇస్తాడు. ఇవన్నీ కూడా చక్కని మాటలు, వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. దేవుని సమాధానం, దేవునికి తెలియచేస్తే దేవుని సమాధానం ఉంటుంది. చింత నుండి దూరం అవుతాం, ఆనందిస్తాం. వేటి యందు మనసు ఉంచుకోవాలో, అనేకమైన అవకాశాలు, నిర్ణయాలలో మనము విచక్షణ కలిగి ఏవి మాన్యమైనవో, రమ్యమైనవో, ఖ్యాతిగలవో, సత్యమైనవో వాటి యందు మనసు ఉంచితే దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. మూడవది దేవుని బలము అనే మాట. మనము కాలక్రమేణా ఆల్రెడీ ఒక వారం రోజులు అయిపోతూ వస్తుంది. మనము వారములు, నెలలు గడిచే కొలది పరిస్థితులు మారుతూ ఉంటాయి. మన స్థితులు అన్ని సమయాల్లో ఒకే రకంగా ఉండవు. రకరకాల స్థితులు గుండా మనం వెళుతుంటాం. సంబంధాలు, మనుషులు, అలవాట్లు, ఆచారాలు, సంస్కృతులు, సంబంధాలు, వీటన్నిటి మధ్య కూడా మనం రకరకాల స్థితులు గుండా వెళుతూ ఉంటాం. కొన్ని కొదువులు ఉండే అవకాశం ఉంది, కష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఆకలి ఉండేటువంటి అవకాశం ఉంది, సమృద్ధి ఉండేటువంటి అవకాశం ఉంది, లేమి ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి రకరకాల స్థితులు గుండా వెళతాం. దేవుడు ఎక్కడ కూడా మీకు అన్ని స్థితులు, అన్ని పరిస్థితులు ఒకే రకంగా ఉంటవి, ఏ మార్పు ఉండవు అని ఎక్కడ దేవుడు చెప్పలేదండి. రకరకాల పరిస్థితులు కూడా మనం వెళతాం. అయితే మనకున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, నన్ను బలపరచుమనేందే నేను సమస్తమును చేయగలను. అర్థమైందంటే, నన్ను బలపరిచేటువంటి దేవుడు. దీన్ని పునరుద్ధాన బలము అన్నాడు 3వ అధ్యాయంలో. అక్కడ ఆయన మరణ విషయంలోనూ
మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగు చేసినందున అన్నాడు. ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము అన్నాడు. మన దేవుడు బలవంతుడు. యెహోవా నా బలమా అని భక్తుడు పాడుతాడు. ఆయన శక్తి గలవాడు, ఆయన బలం గలవాడు. ఆయన యొక్క వాక్యంలో శక్తి ఉంది. ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనకుంది. తర్వాత పునరుద్ధాన శక్తి మనకుంది. ప్రతి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆ పరిస్థితులను ఏ విధంగా జయించాలి, ఏ విధంగా ఆ పరిస్థితుల గుండా దాటి వెళ్ళాలి, వాటన్నిటికి కావాల్సినటువంటి బలాన్ని, ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని బలము అనే మాట అపోస్తలుడైన పౌలు ఆయన చెరసాల్లో ఉండి కూడా, రకరకాల పరిస్థితుల్లో ఉండి కూడా నన్ను బలపరిచేటువంటి, ఎవరు ఉన్నా లేకపోయినా నన్ను బలపరిచేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన నాకు శక్తిని ఇస్తాడు. తద్వారా నేను సంతృప్తి కలిగి ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని బలము నాకుంది కాబట్టి ఆ స్థితిలో నేను సణుగులు, సంశయాలు లేకుండా సమృద్ధిగా, సంతృప్తిగా నేను ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపం చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో, ఈ నూతన సంవత్సరంలో 2024లో దేవుని సమాధానము, దేవుని తోడు, దేవుని బలము మనకు ఉన్నాయి. ఇదే 4వ అధ్యాయము ముగిస్తూ 19వ వచనములో పౌలు గారు అన్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తన ఐశ్వర్యం. అందువలనే నేను అడిగినప్పుడు కేవలము నేను అడిగిన దాన్ని బట్టి కాకుండా ఆయన ఐశ్వర్యాన్ని బట్టి మనకిస్తాడు. కాబట్టి అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే కూడా అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు. ఎందుకంటే ఆయన తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అందువలన ప్రభు వైపు చూద్దాం, విశ్వాసంతో ఆయన మీద ఆధారపడదాం. ఈ సమయంలో ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించండి. దేవుని సమాధానం, దేవుని తోడు, దేవుని బలంతో చక్కగా, సంతోషంగా ఈ నూతన సంవత్సరాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక.